మహిళల సంక్షేమం భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా అమలు కావడం లేదన్నారు మంత్రి సీతక్క. పని ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యల్ని మహిళలు చెప్పుకోలేకపోతున్నారన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మహిళా సంక్షేమ శాఖ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సీతక్క. మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై నిపుణుల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తామని చెప్పారు. మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు సీతక్క. వర్క్ ప్లేస్ లో గానీ లేదా ఇతరత్ర గానీ సో మనం ఇదొక కాన్ఫరెన్స్ అనేది పొలిటికల్ కాదు, కేవలం మహిళల యొక్క ఉన్నతిని, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, మహిళల యొక్క ఆత్మవిశ్వాసాన్ని, మహిళలకు ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తే ఉద్యోగులు కావచ్చు లేదా ఉపాధిలో కావచ్చు ఇంకా ఎలాంటి కొత్త విధానాలు మనం తీసుకురాగలిగితే బాగుంటుంది అనేది మీ అందరితో ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం ద్వారా కొంత మీ నుంచి వచ్చే సూచనలు, సలహాలు తీసుకొని ఇంకా పెద్దదాన్ని మనం ఒక 1000 మంది లేదా 2000 మందితో పెద్ద ఎత్తున తీసుకొచ్చి మీరిచ్చే సూచనలు, సలహాలు మళ్ళీ మన ఈ రోజు కూర్చున్నటువంటి వాళ్ళ ముందు మళ్ళీ ఒకసారి కూర్చొని ఒక ఏమంటారు ప్రోగ్రెస్ లేదా నివేదిక తయారు చేసుకొని దాన్ని ప్రభుత్వం ముందు పెట్టి తద్వారా మనం ఇంకా ఉన్నతమైనటువంటి చట్టాలు, జీవోలు, ఉద్యోగాల కాడ కావచ్చు, ఉపాధిలో కావచ్చు, మహిళా రంగంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఇవన్నీ మీరు ఇచ్చే సూచనలు, సలహాలను బట్టి మనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి యొక్క కాన్ఫరెన్స్ కు రౌండ్ టేబుల్ సమావేశానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఈరోజు కూడా మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి లైఫ్ ఇక్కడ ఒంటరిగా ఈ దేశానికి మరి విడోగా ఉండి అంటారు కొంతమంది ఇట్లా అట్లా, కానీ అవన్నీ కాదు, ఏ ఆటంకాలన్నా ఛేదించగలుగుతాని ఈ దేశ అభివృద్ధిలో, ఆత్మ గౌరవాన్ని నింపడంలో, పక్క దేశంతో ఫైటింగ్ లో, అన్ని రంగాలలో కూడా మరి తనదైన శైలిలో పనిచేసినటువంటి మన మహిళా మొదటి ప్రధాని ఇందిరాగాంధీ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క స్ఫూర్తితో ఖచ్చితంగా ప్రతి మహిళ ఆత్మ గౌరవంతో ఎక్కడ ఎలాంటి బ్యారికేడ్స్ లేకుండా ఈ సమాజంలో ఎదగాలన్నటువంటి ఆలోచనతోటి, లక్ష్యంతోటే ఈరోజు ఈ రౌండ్ టేబుల్